జై శ్రీరామ్ అందరికి. ఇది రామాయణంలో 5వ ఎపిసోడ్. మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో ఎక్కడి వరకు చెప్పాననంటే, రాముడి సైన్యం అంతా వచ్చేసిన తర్వాత, రావణుడు ఆ సైన్యం గురించి అన్ని రకాల విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత, కొంచెం భయంగా కూడా ఉంటాడు. కొంచెం ఏంటంటే ధైర్యంగా కూడా ఉంటాడు. తన దగ్గర ఎంతోమంది రాక్షసులు ఉన్నారు కాబట్టి. సో, వాటన్నిటికంటే ముందు తనకు కావాల్సింది ఏంటి మెయిను సీతాదేవి గదా! సో, సీతాదేవిని వశపరుచుకోవడానికి యుద్ధం కంటే ముందు ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాలి అన్నట్లుగా అంటే రావణుడు ఫీల్ అవుతాడనమాట. అప్పుడు రావణుడు ఏం చేస్తాడు అనంటే సీతాదేవి దగ్గరికెళ్ళి అంటే రాముడు వచ్చాడు అన్న విషయం అంటే సీతాదేవి కూడా తెలుస్తదనమాట. అప్పుడు ఏం చేస్తాడనంటే రావణుడు వెళ్తూ ఒక రాక్షసుడిని రాముడి తలని ఓకేనా? రాముడి తల యాజ్ ఇట్ ఈజ్ రాముడి తలలాగా ఓన్లీ తల మాత్రమే ఉండాలన్నమాట. మిగతా ఇక్కడంతా రక్తం వచ్చేలాగా అయితే ఉండాలన్నమాట. అలా ఒక తలని తయారు చేయమంటాడు. ఇంకోటి ఏంటి అనంటే రాముడి దగ్గర ఉండే ధనస్సు యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ధనస్సుని ఒక డూప్లికేట్ ధనస్సుని కూడా తయారు చేయమంటాడనమాట. తయారు చేయమని తర్వాత ఆ రాక్షసుడైతే ఆ 2 ఇచ్చేసిన తర్వాత ఏమవుతదంటే రావణుడు ఆ రెండిటిని తీసుకొని అశోకవనానికైతే వెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి సీతాదేవి అక్కడే ఉంటది గదా! అక్కడికెళ్ళిన తర్వాత రావణుడు ఏం చేస్తాడంటే రాముడి తలను సీతాదేవి దగ్గర ఇలా ఇసిరేస్తాడనమాట. ఆ తల చూడంగానే సీతాదేవి ఎలా అయితే చాలా బాధపడిపోతది. అంటే దాని తర్వాత ఏం చేస్తాడంటే తన ధనస్సు ఉంటది చూడండి. ఆ ధనస్సును గూడా అక్కడే పెట్టి చూడండి మేము రాముడిని చంపేసాము. వాళ్ళందరూ అక్కడి నుంచి దాటేసేసి ఇక్కడికొచ్చారు. అంటే వారధినంతా కట్టి సముద్రాన్ని దాటి ఇక్కడికొచ్చి ఇక్కడ వాళ్ళ గుడారాల్లో ఉండంగా మేమేం చేసామంటే రాత్రి పూట దాడి చేసాము. వాళ్ళంతా నిద్రావస్థలో అంటే నిద్రపోతూ ఉండంగా మేము అందరిని అంటే ఎలా అంటే అందరూ వానరులను చిత్తు చిత్తుగా చంపేసాము. రాముడు కూడా నిద్రపోతుండగా రాముడి తలని తీసుకొనొచ్చాము మీకు కానుకగా ఇవ్వడానికి అన్నట్లుగా అయితే అక్కడ అలా వేసేస్తాడనమాట. దాని తర్వాత ఇక మీకు ఎవరు దిక్కు లేరు. నేనొక్కడిని మాత్రమే దిక్కు. ఇప్పటికైనా నన్ను అంగీకరించు అన్నట్లుగా అయితే రావణుడు అడుగుతాడనమాట. ఇంకా సీతాదేవి ఏంటి ఆ తలసాయి చూడంగానే అంటే ఆమెకు తెలీదు గదా! ఇవంతా మాయ అన్నట్లుగా. తలసాయి చూస్తది. ఇంకోటేంటంటే రావణుడు చెప్పే ఆ కథ కొంచెం దగ్గరగా అనిపిస్తదనమాట. ఎందుకంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు చంపేసాడంటే ఏమో జరగొచ్చు కదా! మామూలుగా అయితే రాముడిని చంపడం అంటే రాముడు చాలా గొప్ప యోధుడనైతే సీతాదేవికి తెలుసు. కానీ నిద్రపోతున్నప్పుడు అనంటే కొంచెం డౌట్‌లుండొచ్చు కదా! ప్లస్ ఏంటంటే రాముడి దగ్గరుండే ఆ ధనస్సు యాజ్ ఇట్ ఈజ్ ఒకటి తీసుకొస్తాడు కదా! సో, అన్నీ ఆ గుర్తులు చూసిన తర్వాత సీతాదేవి చాలా బాధపడిపోతదనమాట. ఎలా అంటే ఒక 2 పేజీలు రాసున్నారు. సీతాదేవి ఇలా చాలా పలు రకాలుగా అయితే చెప్తదనమాట. ఇలాంటి గొప్ప గొప్ప యోధులైన మీకు ఇలాంటి చావు రావడమా? నా కోసం మీరు ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడి వరకు వచ్చి నిద్రావస్థలో ఉండంగా మీరు చంపబడడం ఇది చాలా అన్యాయం అన్నట్లుగా, మీరు లేకుండా నేనెలా ఉండగలను అన్నట్లుగా ఆమె ప్రేమను చెప్పుకునేలాగా అంటే ఎంతో రోదిస్తదనమాట సీతాదేవి. ఎంతో అంటే ఎంతో రోదిస్తది. చాలా అయితే రాసిపెట్టున్నారు. దాని తర్వాత ఏం చేస్తాడంటే రావణుడు ఇదంతా చూస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటి అనంటే సీతాదేవి రోదిస్తది గాని రావణుడినైతే అంగీకరించదు. ఓకేనా? బాగా బాధపడుతది. కానీ రావణుడిని అంగీకరించదు. దాని తర్వాత ఏమవుతుంది అనంటే ఇంకొక రాక్షసుడు వస్తాడనమాట. ఇంకొక రాక్షసుడొచ్చి ఇలా మంత్రులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు రావాల్సిందిగా అన్నట్లుగా రావణుడిని అడుగుతాడు. ఇంకా రావణుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుంచి రావణుడు అలా వెళ్ళి అక్కడికి వెళ్తాడో లేదో ఇక్కడుండే ఆ మాయా శక్తితో చేసినటువంటి తల, ఆ ధనస్సు ఉంటాయి చూడండి అవి 2 మాయమైపోతాయి. అంటే అదంతా రావణుడు ఉన్నంత వరకు పనిచేసేలా ఉంది. రావణుడు అలా వెళ్ళంగానే ఏమవుతదనంటే అవి 2 మాయలైతే పోతాయన్నమాట. రావణుడు ఇంకా అక్కడికెళ్ళేసేసి ఆ మంత్రులతో అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడేం జరుగుతదనంటే దానంతటిని చూస్తున్నటువంటి విభీషణుని భార్య ఓకేనా? సరమ అన్నట్లుగా రాసున్నారు ఆమె పేరు. ఆమొచ్చి సీత దగ్గరికైతే వస్తదనమాట. సీతాదేవి దగ్గరకొచ్చి రాముడు ఎంత గొప్ప యోధుడు అంటే ఇలా అన్ని రకాలుగా చెప్తదనమాట. అలా ఎంతోమంది రాక్షసులని ఆ వనంలో చంపేశాడు. ప్లస్ ఇలాంటి సాగరాన్ని దాటి రావడం అంటే మామూలు విషయం గాదు. అలాంటి విషయాలన్నిటిని చేసి వచ్చాడు. అలాంటి గొప్ప యోధుడికి ఇలాంటి చావు వస్తదంటే మీరెలా నమ్మారు? ఇదైతే ఖచ్చితంగా గాదు. ఇదంతా రావణుడి మాయ అన్నట్లుగా చెప్పి సీతాదేవినైతే ఓదారుస్తదనమాట. దాని తర్వాత ఏం చేస్తదనంటే, సీతాదేవి పరిస్థితిని చూసి నాకు మీకేదన్నా సహాయం చేయాలనిపిస్తుంది. మీకేదన్నా కావాలంటే అడగండి అన్నట్లుగా అయితే అడుగుతదనమాట. అప్పుడేం చేస్తదంటే సీతాదేవి రావణుడి దగ్గరికెళ్ళి అంటే ఆ సభ దగ్గరికెళ్ళి అసలక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఏ ఏ పన్నాగాలు వేస్తున్నారో తెలుసుకోరమ్మన్నట్లుగైతే అడుగుతదనమాట. అప్పుడు వెళ్తదనమాట శర్మ. అక్కడికెళ్ళేసేసి అంటే చాటుగానే ఉండి వింటూ ఉంటదనమాట. అంటే దీనికి అన్నిటికంటే ముందేం చేస్తదనంటే రాముడి దగ్గరికెళ్ళి రాముడి క్షేమం అంటే ఎలా అంటే ఆమె ఆకాశంలో కూడా ఎళ్తదనమాట. వెళ్ళి రాముడు క్షేమంగానే ఉన్నాడని తెలుసుకొని అది కూడా వచ్చి చెప్తది సీతాదేవికి. దాని తర్వాత మళ్ళీ రావణుడి దగ్గరికెళ్ళి తను ఏ ప్లాన్స్ వేస్తున్నాడో తెలుసుకోవాలని అయితే వెళ్తదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంతా మంత్రి మండలి సమావేశం అంతా ఉంటదనమాట. మొత్తం వచ్చి కూర్చొని ఉంటారు. అందరూ ఏం చేస్తారు తెలుసా రావణుడికి నువ్వు ఈ పని చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు అనే చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అంటే మాట్లాడగలిగే ఆ అర్హత ఉన్నోళ్ళు. అంటే ఎలా అంటే రావణుడికి కొంతమంది బంధువులు ఉంటారు చూడండి. వాళ్ళ తాతలు గాని, లేకుంటే వాళ్ళకి సంబంధించినోళ్ళు, వాళ్ళ పినతండ్రులు గాని వాళ్ళు మాత్రమే చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఏముండవు. ఇంకొకరు ఎవరన్నా రాక్షసులు గాని చెప్పారంటే ఆళ్ళని చంపేస్తాడు కదా! సో, వాళ్ళంతా చెప్పరనమాట.
వాళ్ళంతా ఇన్ని విషయాలు చెప్తున్నా కానీ అప్పుడు ఒక్కసారి రావణుడి కోపం వస్తుందన్నమాట. ఏంటి మీరు ఇంత అంటే నా ఎదురుగ్గా వచ్చి నా గురించి అంటే నా ఎదురుగ్గా ఉండి నా శత్రువుని ఇంత రకంగా పొగుడుతున్నారు. అతను ఎవరు? తన తండ్రి మాట వినేసేసి అడవులకెళ్ళిపోయిన ఒక సన్యాసి లాంటి వాడు తను. ఆ అడవిల్లో నా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న తను ఎవరో కొంతమంది రాక్షసుల్ని చంపగానే అంత గొప్ప యోధుడైపోతాడా? తను ఏదో తన భార్యని కూడా రక్షించుకోలేక తను కోల్పోయాడు. దాని తర్వాత తను ఒక్కడే యుద్ధం చేయలేక వచ్చి వానరుల సైన్యాన్ని తనకు సహాయంగా తీసుకొని వచ్చాడు. అతను ఎలాంటి యోధుడవుతాడు? ఆ అంటే సముద్రాన్ని దాటి వచ్చాడు అన్నట్లు మీరందరూ అంటున్నారు. నా ఉద్దేశంలో అది అసలు సముద్రమే కాదు. అదొక చిన్న కాలువ లాంటిది. అలాంటి ఒక యోధుడిని పట్టుకొని మీరెందుకు ఇంత అంటే ఇంతగా ఎందుకు పొగుడుతున్నారు? తను నా శత్రువు అన్నట్లుగా చెప్పి రావణుడు అంటే ఎవరు? రావణుడు అనంటే ఒక తన పేరు చెప్పంగానే ముల్లోకాలు గజగజ వణికిపోతాయి. దేవదానవులు, దాని తర్వాత కిన్నెరలు, కింపరుసులు, నాగులు అందరూ నా పేరు చెప్తేనే వణికిపోతారు. అలాంటి నా ఎదురుగా వచ్చి ఒక నిస్సహాయుడైనటువంటి, ఒక నీచుడైనటువంటి, లేకుంటే చాలా తక్కువ శక్తి కలిగినటువంటి ఒక మానవుణ్ణి మీరు ఇంతగా ఎందుకు పొగుడుతున్నారు అన్నట్లుగా ఒక పెద్దగా చెప్తాడనమాట. కోపంగా, గంభీరంగా అయితే చెప్తాడనమాట రాముడు అంటే రావణుడు. రాముడి మీద కోపంతో వీళ్ళందరూ రాముడిని పొగుడుతున్నారన్న కోపంతో. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఇంకా చేసేదేం లేక రాముడి మంచి కోరేవాళ్ళు కదా! సో వాళ్ళందరూ ఏం చేస్తారనంటే రాముడికి దీవెనలు అయితే ఇస్తారనమాట. దీవెనలు ఇచ్చేసేసి వాళ్ళ వాళ్ళ గదులకైతే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. దాని తర్వాత ఇంక అంతా ప్లాన్ చేసుకుంటారనమాట. ఓకేనా, ఎవరెవరు ఎక్కడెక్కడ యుద్ధం చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే మొత్తం ఆ లంకా నగరం ఎలా ఉందంటే చాలా అద్భుతంగానే అయితే ఉంటుంది. ఆ లంకా నగరానికి మొత్తానికి 4 ద్వారాలైతే ఉంటాయన్నమాట. ఓకేనా, ఒకటి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 ద్వారాలైతే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర అయితే పెడతారు. అంటే ఇంకా వ్యూహ రచన అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రాముడు వచ్చేస్తున్నాడు. రాముడు ఆల్రెడీ తన ఎంతో అసంఖ్యాకమైనటువంటి తన సైన్యాన్ని తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళందరిని ఎదుర్కోవడానికి తన వ్యూహాన్ని అయితే పన్నాలి కదా! సో అందుకని ఏం చేస్తున్నానంటే రావణుడు ఒక్కొక్క రాక్షసుని 4 దిక్కులైతే పెడతారనమాట. నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే మీకు చెప్తాను. ఎవరెవరు అనంటే తూర్పు దిక్కున, ఓకేనా, తూర్పు దిక్కు నుండి ఆ దగ్గర వచ్చేసేసి ప్రహస్తుడు అనే ఒక రాక్షసుని అయితే పెడతాడనమాట. దాని తర్వాత ఏంటి దక్షిణ దిశాన, దక్షిణ దిక్కున వచ్చేసేసి మహాపార్శ్వుడు, మహోదరుడు అనే ఇద్దరు రాక్షసులను అయితే పెడతారు. ఇక్కడ ఎలా అంటే ఆ రాక్షసుడు ప్లస్ వాళ్ళ సైనికులు అంటే సైన్యం అంతా కలిపి కూడా అక్కడికి వస్తుంది అనమాట. దక్షిణ దిశ వచ్చి మహాపార్శ్వుడు, దాని తర్వాత మహోదరుడు. పశ్చిమ దిక్కును వచ్చి సాక్షాత్ ఇంద్రజిత్తుని పెడతాడు. ఓకేనా, ఇంద్రజిత్తుని పశ్చిమ దిక్కున అయితే పెడతాడు. ఇంకా ఇంద్రజిత్తుకి తన సైన్యం అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే ఉత్తర భాగాన ఏం చేస్తారంటే సుఖసారణులు అనే ఇద్దరు రాక్షసులను పెడతారు. వాళ్ళతో పాటుగా తనే స్వయంగా అంటే రావణుడే స్వయంగా ఉత్తర దిక్కునైతే ఉంటాడనమాట. సో ఇలా నలుగురిని 4 దిక్కులు పెట్టిన తర్వాత మధ్య భాగం అని అయితే ఒకటి ఉందన్నమాట. ఆ మధ్య భాగం ఎలా అంటే అక్కడ మెయిన్ సోర్స్ అనమాట. రావణుడికి సంబంధించిన అన్ని రకాల అంటే యుద్ధ సామగ్రి, ఓకేనా, ఆ కత్తులు ఇవన్నీ కలిపినటువంటి ఆ యుద్ధ సామగ్రి అంతా అక్కడ ఉంటదనమాట. సో అక్కడ ఎవరో ఒకరు రక్షించాలి. ఎందుకు రక్షించాలి? ఎందుకంటే 4 దిక్కుల 4 ఉన్నారు కదా! మరి లంకా నగరానికి ఎలా ప్రవేశించగలరు అనే ఒక డౌట్ రావచ్చు కదా మీకు. అలాంటప్పుడు మధ్యలో ఎందుకు పెట్టడం సైనికుల్ని అంటే ఇక్కడ వానరులు ఏంటంటే మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి కూడా ఒక్క ఉదుటున దూకి అక్కడికి రాగలరన్నమాట. అక్కడికొచ్చి వాళ్ళు సెంటర్‌లో గాని వచ్చేసారనుకోండి, మధ్యలో కాపాడేటోళ్ళు ఎవరు ఉండరు కదా! సో అందుకని చెప్పి మధ్యలో కాపాడడానికి కొంతమందిని పెట్టాలి కదా! సో దానికోసం అన్నట్లుగా విరూపాక్షుడు అని ఇంకొక రాక్షసుని అయితే మధ్యలో అయితే పెడతారనమాట. సో ఇలా అందరినైతే ఏర్పరిచేస్తాడనమాట రావణుడు. ఈ విషయాలన్నీ ఏంటి కొంతమంది అంటే విభీషణుడు ఉంటాడు చూడండి. విభీషణుడికి తెలిసినటువంటి కొంతమంది పక్షులుంటాయి. ఓకేనా, వాళ్ళు పక్షులే సంపాతి ఇలా చాలా మంది అయితే పేర్లు మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎగిరేసేసి ఆకాశంలోకొచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం తెలుసుకొని అయితే వచ్చేస్తారనమాట. వచ్చేసేసి మొత్తం విభీషణుడికైతే చెప్తాడు. దాని తర్వాత ఏం చేస్తదంటే సాయంత్రం అయిన తర్వాత రాముడు కూడా తనకి దగ్గరుండే వాళ్ళందరిని మహారథులు లాంటి వాళ్ళందరిని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడనమాట. ఎవరెవరిని మనందరికీ తెలుసు అంగదుడిని, నలుడిని, నీలుడిని, దాని తర్వాత ఆంజనేయ స్వామిని, దాని తర్వాత జాంబవంతుడిని, లక్ష్మణుడిని, ఇలా అంగదుడిని అందరిని తీసుకొచ్చి అక్కడైతే కూర్చోబెట్టుకుంటాడనమాట, సుగ్రీవుడిని. సో ఇలా మనం ఏ ప్లాన్ వేయాలి అన్నట్లుగా అయితే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు విభీషణుడు వచ్చేసేసి ఏం చేస్తాడంటే నేను ఇలా నాకు తెలిసిన వాళ్ళని పంపించి వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని అయితే రమ్మని చెప్పాను. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్నట్లుగా ఈ పేర్లన్నీ అయితే చెప్తాడనమాట. చెప్పేసిన తర్వాత ఏమవుతదనంటే రాముడు ఇవన్నీ వినిన తర్వాత మనకు దానికి తగినట్టుగా వ్యూహ రచన చేయాలి అన్నట్లుగా అయితే మారతాడనమాట. అంతకుముందు ఏంటి వీళ్ళొక గరుడ వ్యూహాన్ని అయితే పన్నుంటారు. కానీ ఇక్కడేంటి రావణుడు బయటికి రావట్లే. తన చుట్టూ అక్కడే ఉండి తన ద్వారాల దగ్గరైతే ఉన్నాడనమాట. అప్పుడేం చేయాలి? తిన వ్యూహం కూడా మార్చాలి గదా! సో అప్పుడేం చేస్తాడంటే రాముడు మనకొచ్చేసేసి ఫస్ట్ తూర్పు దిక్కున ఎవరున్నారు? ప్రహస్తుడైతే ఉన్నాడు. దానికి నీలుడినైతే పంపిస్తాడనమాట. నీలుడిని దాని తర్వాత తన సైన్యం మొత్తం అన్నమాట. అంటే వానర సైన్యం మొత్తాన్నయితే నీలుడితో పాటయితే పంపిస్తాడు. దాని తర్వాత దక్షిణ దిక్కున ఎవరెవరు ఉన్నారు? మహాపార్షుడు, దాని తర్వాత మహోదరుడైతే ఉన్నారు. సో వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి అంగదుడి యొక్క సైన్యాన్ని కూడా పంపిస్తాడనమాట. దాని తర్వాత ఏంటి ఉత్తర దిక్కున అంటే మనం పశ్చిమ దిక్కున ఫస్ట్ చెప్పుకుందాం. పశ్చిమ దిక్కున ఎవరనంటే ఇంద్రజిత్ అయితే ఉన్నాడు కదా! సో ఇంద్రజిత్తు కొంచెం బాగా శక్తివంతమైనవాడనమాట. ఇంద్రజిత్తుని ఎదిరించడానికి మనకు అపోజిట్‌లో ఎవరిని పంపియాలి? హనుమంతుడినైతే పంపియాలి గదా!
ఓకేనా. అందుకని హనుమంతునైతే పశ్చిమ దిక్కునైతే పంపిస్తాడనమాట. దాని తర్వాత ఉత్తర దిక్కున ఎవరున్నారు? రావణుడున్నాడు, శుకసారణులు అని కొంతమంది రాక్షసులైతే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏం చేస్తారు అని అంటే, నేను నా తమ్ముడు లక్ష్మణుడు మేమిద్దరం వెళ్తాము అని. ఎందుకంటే ఇక్కడ రావణుడిని ఎదిరించడానికి రాముడే వెళ్ళాలి. రాముడు తర్వాత లక్ష్మణుడు వీళ్ళిద్దరే వెళ్ళాలి కాబట్టి ఉత్తర దిక్కున మేమిద్దరం వెళ్తాము అన్నట్లుగా చెప్తారనమాట. ఇక మధ్య భాగం కూడా ఉంది కదా, మధ్య భాగంలో కూడా కొంతమంది సైనికులు ఉన్నారు. వీళ్ళు కానీ కొంతమంది అక్కడ కానీ వెళ్ళగలిగితే వాళ్ళని కానీ ఓడించారు అని అంటే వాళ్ళ వాళ్ళ ఎలా అంటే వాళ్ళ దగ్గరుండి అన్ని రకాలైనటువంటి ఇది ఉంటుంది చూడండి, వ్యూహాలు పన్నేటువంటి ఆ అస్త్రశస్త్రాలు ఉండేటువంటి ఆ కర్మ అన్నట్లుగా చెప్తూ ఉంటారు కదా, అదంతా వీళ్ళకి దక్కుతుంది కదా, దొరుకుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే విరూపాక్షుడు అయితే అక్కడ ఉన్నాడు కదా, వాళ్ళ కోసం సుగ్రీవుని జాంబవంతుని వీళ్ళందరినీ అయితే పంపించాలని అయితే అనుకుంటాడు అనమాట. సో ఏం చేస్తారు అని అంటే ఇలా 5 మందిని అంటే ఫస్ట్ మిడిల్‌లో దాని తర్వాత నలుగురిని 5 మందిని అయితే ఇలా ప్లాన్ చేసేసి అయితే పెట్టేస్తారనమాట. సో ఈ పక్క రావణుడు వాళ్ళ సైన్యాన్ని అయితే ఇలా అన్ని దగ్గరకైతే పంపించేస్తాడు. రాముడు ఏం చేస్తాడనంటే ఒక పర్వతం అంటే ఆ పర్వతం ఎలా ఉంటదంటే ఇలా ఉంటదనమాట. సో ఆ పర్వతం మీద అందరిని ఎక్కిచ్చేసేసేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత రోజు కాంగానే యుద్ధం చేయడానికైతే. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే నాకు కొంచెం అంటే బాగా తమాషా అయిన విషయం ఏంటనంటే సుగ్రీవుడైతే ఎక్కుతాడనమాట. ఎక్కిన తర్వాత అంటే లంకా నగరాన్ని ఒక అద్భుతంగా ఉండేలాగా అయితే చెప్పారు. ఆ వర్ణన అంతా చాలా అద్భుతంగా అయితే ఉంటదనమాట. ఎన్నో రకాల పక్షులు, చెట్లు అన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప వాటి గురించి అన్నీ చెప్పబడింది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనంటే సుగ్రీవుడు రావణుని చూస్తాడు. ఇక్కడ మొదలవుతుంది వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఎవరెవరి మధ్య? సుగ్రీవుడు, రావణుడి మధ్య యుద్ధం. ఏం చేస్తాడంటే సుగ్రీవుడు ఇక్కడ ఉండేటోడు ఒక్క ఉదుటున ఎగిరి రావణుడు ఉండేటువంటి ఆ దిక్కుకైతే దూకి అక్కడ రావణుడి ఎదురుగైతే వాళ్తాడనమాట. వాలి నిన్ను నేను ఈరోజు అంటే అంటే అక్కడ చేరి ఈరోజు నిన్ను చంపేస్తాను అన్నట్లుగా రావణుడిని చెప్పేసేసి వాళ్ళిద్దరైతే మల్ల యుద్ధం అయితే చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తాడనంటే సుగ్రీవుడు వెళ్ళి రావణుడిని కొడతాడనమాట. రావణుడు కిరీటాన్ని కొట్టేసేసి రావణుడు కొట్టంగానే రావణుడు కింద పడిపోతాడు. దాని తర్వాత రావణుడు మళ్ళీ లేసి సుగ్రీవుని కొడతారు. మళ్ళీ సుగ్రీవుడు రావణుని అలా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారనమాట. మల్ల యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ మోచెప్పులు ఉన్నాయి చూడండి, దీంతో గుద్దుకుంటూ ఉంటారు. ఈ ఉన్నాయి చూడండి చేతులు, వాటిలతో పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఒకరి తలని ఇలా చంకలో పెట్టి ఇలా గట్టిగా అంటూ ఉంటారు చూడండి, అలా చేస్తూ ఉంటారు. సో అన్ని రకాలైనటువంటి దారుణమైన యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతి గోర్లు ఉంటాయి చూడండి, గోర్లతో ఒక్కొక్కరిని గీకి రక్తం వచ్చేలాగా అయితే చేస్తూ ఉంటారు. దారుణమైనటువంటి మల్ల యుద్ధాన్ని అయితే చేస్తారనమాట. చాలా భయంకరమైన యుద్ధం అయితే చేస్తారనమాట. దాని గురించి చాలా పెద్దగా అయితే మెన్షన్ చేస్తుంది. ఓకేనా. వాళ్ళు ఎలా కొట్టుకుంటారంటే 2 మదటపు ఏనుగులు, ఓకేనా, పెద్ద పెద్ద ఏనుగులు వచ్చేసేసి 2 ఒకదాన్ని గుద్దుకొని ఎంత భయంకరంగా యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటది, అంత దారుణంగా అయితే యుద్ధం చేసుకుంటారన్నమాట. అంటే ఒకరినొకరు లాక్కుంటూ అంటే ఒకసారి సుగ్రీవుడిది పైచేయి అయితే ఇంకొకసారి రావణుడిది పైచేయి అవుతూ ఉంటది. అంత దారుణంగా అయితే కొట్టుకుంటూ ఉంటారనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే రావణుడు ఏం చేస్తాడు అనంటే తన మాయాశక్తిని ప్రదర్శించాలనుకుంటాడు. ఓకేనా. ఇక్కడేంటి సుగ్రీవుడు మాయాశక్తులు ఇవన్నీ ఎక్కువ లేవు కదా. రావణుడి దగ్గర ఎన్నో రకాలైనటువంటి మాయాశక్తులు అయితే ఉన్నాయన్నమాట. సో మాయాశక్తిని ప్రయోగిస్తున్నాడు అని తెలియంగానే సుగ్రీవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఒక్కసారిగా ఎగురొచ్చేసేసి ఈ కొండ మీదకైతే వచ్చేస్తాడనమాట. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అనంటే సుగ్రీవుడిదే పై చెయ్యి అయిందంట. ఓకేనా. ఏంటి ఆ ద్వంద్వ యుద్ధంలో వాళ్ళిద్దరూ చేతులతో కొట్టుకుంటారు కదా, మల్ల యుద్ధం లాంటిది అనుకోవచ్చు మనం. దాంట్లో సుగ్రీవుడిదే పై చెయ్యి అయిందంట, రావణుడిది కాదు. సో రావణుడు దాని తర్వాత మాయా శక్తుల్ని ప్రయోగించే లోపలికి సుగ్రీవుడు అయితే వచ్చేస్తాడనమాట. సో వచ్చేసిన తర్వాత విజయోత్సాహంతో అయితే వస్తాడనమాట. ఇంకా అందరూ తనకైతే ఇలా ధన్యవాదాలు అవి ఇవి తెలియజేస్తారు. దాని తర్వాత ఏమవుతుందనంటే ఇంకా సైన్యం అయితే ఇటు సైడు రామ సైన్యం అయితే రెడీగా ఉంది. ఇటు సైడ్ రావణుడి సైన్యం అయితే రెడీగా ఉంది. ఇక యుద్ధం ఎంత దారుణంగా జరుగుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చెప్తూ ఉంటాను. ఈ పక్క కోట్ల మంది రావణుడి సైన్యం రాక్షసులు, ఈ పక్క కోట్ల మంది వానర సైన్యం. సో ఎంతో పెద్ద జనాభా అన్నమాట అది. అంతమంది ఒక్కసారి కొట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటదో నేను మీకు వచ్చే ఎపిసోడ్స్‌లో అయితే చెప్తూ ఉంటానన్నమాట. జై శ్రీరామ్. థాంక్ యూ ఆల్.